తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షలు చాలా చక్కగా రాస్తారు, ర్యాంకులు సంపాదిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు గోచరిస్తోంది. మీరు ఇంకా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకుని మరింత ఉన్నతమైన అవకాశాలు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మీరు ప్రమోషన్స్ తో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము, కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు విదేశాలు ఉద్యోగ నిమిత్తంగా వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. అయితే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక సభ్యులలో మంచి ఆనంద సంతోషాలు వెల్లివిరుస్తాయి. గతంలో మీ మీద ఏవైనా నిందలు పడి ఉంటే కనుక బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, కుటుంబంలో కానీ ఆ నిందలు తొలగిపోయి మీ పట్ల గౌరవ అభిమానాలు పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యవసాయ రంగం వాళ్ళకి మంచి పంటలు పండి దిగుబడి అధికంగా వచ్చి వర్షపాతము మీకు అనుకూలంగా ఉండి పాత రుణాలు తీర్చేసి కొత్త రుణాలు చక్కగా చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క దిగుబడికి మంచి రేటు పలిగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. అయితే కళారంగంలో ఉన్న వాళ్లకు మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు పారితోషికం కూడా పెరిగి సన్మానాలు జరిగే అవకాశము, ప్రజల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశము, పాన్ ఇండియా లెవెల్లో మీ పేరు మార్మోగే అవకాశము గోచరిస్తోంది. అయితే వ్యాపార రంగం చూసిన వాళ్ళకైతే కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణ కనుక మీరు ఈ రోజుకు దానికి తగ్గ ముహూర్తం నిర్ణయించుకోవడమో, ప్రణాళికలు వేసుకోవడమో కనుక చేస్తే మంచి ఫలితాలతో పాటు లాభాలు వచ్చే అవకాశము, మీ వ్యాపారం మరింత పేరు తెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కొన్ని ఐటీ రంగాల్లో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు వ్యాపార పరంగా, పారిశ్రామిక పరంగా మీకు మంచి ఆదాయంతో పాటు మీ యొక్క పరిశ్రమకు మంచి పేరు వచ్చే అవకాశము, లాభాలు వచ్చే అవకాశము, షేర్లు కూడా మీ రంగానికి తగ్గట్టుగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులు ఏది పెట్టాలన్నా మీరు ఈ రోజును ఉపయోగం చేసుకోండి. వివాహం కాని వారికి శుభవార్తలు వింటారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సంబంధాలు వచ్చి శుభవార్తలు వినే అవకాశము, శుభ కార్యాలు కూడా చేసే అవకాశము, కొత్త బంధువులు ఇంటికి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానం పట్ల చూసుకున్నట్టయితే కనుక ఆ పిల్లల యొక్క శ్రేయస్సును మీరు దృష్టిలో పెట్టుకోండి. వారి మీద కొంచెం దృష్టి పెట్టి వారు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాన్ని తప్పనిసరిగా మీరు పరిశీలన చేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే గతంలో అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్యం మెరుగుపడి మంచి ఆరోగ్య దిశగా వెళ్లే అవకాశం ఉంది. తరువాత కొన్ని ప్రమాద సూచికలు కనపడుతున్నాయి. వాహనం కావచ్చు, ఇంట్లో జారిపడ్డం కావచ్చు, ఇలాంటివి చిన్న దెబ్బలు తగిలే అవకాశము, షార్ప్ ఐటమ్స్ గుచ్చుకునే అవకాశము, పదునైన పనిముట్లతో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఆ దిశగా మీరు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువార నియమాలు పాటించుకుంటూ గురు ఆలయాలను దర్శించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలతో పాటుగా ఇందాక అనుకున్నట్టుగా ప్రమాదాలు దూరం కావడానికి కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా 8 సార్లు వినండి. లేదా ఒక్కసారైనా తప్పనిసరిగా చదివినట్టయితే ఆ స్వామి అనుగ్రహంతో ఒడిదుడుకులను దాటచ్చు, ప్రమాదాలను దాటచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే విజయవంతమైన కాలము, సక్సెస్ అయిన కాలము, మీ కోరికలు తీరే కాలము. అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, మంచి ర్యాంకులు కావాలన్నా, చక్కటి కాలేజీల్లో సీటు కావాలన్నా ఈ రోజు మీ యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకునే కాలము. ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ కోసము ఇది అనువైన కాలము. మీ క్యాడర్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ ప్యాకేజ్ కూడా పెరిగి పాత బకాయిలు అంటే ఏరియర్స్ మీకు ఈ రోజు వచ్చే అవకాశము, మీ మీద మీ యజమానులకు ఒక మంచి గురి ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. అదే కుటుంబం చూసినట్టయితే కనుక మంచి శ్రేయస్సు పొందుతారు, ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయదారులకు మంచి నీటిపారుదల అవకాశము, వర్షాభావం మీ మీద చక్కని అనుకూలంగా ఉంది కాబట్టి తద్వారా పంటలు అధికంగా పండి మంచి దిగుబడులు రావడంతో పాటుగా మీ యొక్క దిగుబడికి మంచి రేటుతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. రైతులకు మంచి ఊరట, పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలను ఈ రోజు నిరభ్యంతరంగా మీరు తీసుకోవచ్చు. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క కళకు గుర్తింపు కనపడి అంటే మిమ్మల్ని గుర్తించి పారితోషికం పెంచి నూతన అవకాశాలు మీకు పిలిచి ఇచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మీ వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఐటీ రంగం వారికి ప్రాజెక్టులు విజయవంతమయ్యి మీ పేరు మంచి మార్మోగి మీ పేరు యజమానుల
యజమానులకు అంటే మీ ఐటీ యజమానులకు పరిశీలనకు పెడతాయి. అంటే విదేశాలు పంపించాలా, ప్యాకేజీ పెంచాలా, క్యాడర్ పెంచాలా అనే అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తారు ఈరోజు. అయితే వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఆ ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. సంతానం గురించి కనుక చూసుకున్నట్టయితే సంతానం కోరే వారికి ఈ రోజు చాలా మంచి అవకాశము. మీరు ఆ దిశగా ఆలయ దర్శనం చేయడమో లేదంటే ముడుపులు కట్టుకోవడమో ఆ ప్రయత్నాలు మీరు చేసుకున్నట్టయితే కనుక సంతానం కలిగే అవకాశం ఉంది. పిల్లలు ఉన్న వాళ్లకు వాళ్ళ మీద కొంచెం జాగ్రత్త పెట్టి వాళ్ళ చదువు మీద కానీ వాళ్ళు ఉద్యోగస్తులైతే కనుక వారు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు అనే పర్యవేక్షణ పెట్టినట్టయితే మీ పిల్లలు పక్కదారి పట్టకుండా వారి యొక్క శ్రేయస్సును మీరు కోరిన వారు అవుతారు. వారి పట్ల జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్యం చూసినట్లయితే కనుక ఈ రాశిలో ఉండే వాళ్ళకు ఎవరికి ఆరోగ్యం సరిగా ఉండదు. గతంలో అనారోగ్యం ఉన్న వాళ్ళకి మరింత ఉధృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు డాక్టర్ని తప్పనిసరిగా మీరు దర్శించవలసిన అవసరం ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు ధాన్యాలు దానం చేయండి. నవగ్రహ ఆలయాలను దర్శించి ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడికి మీరు ఏదైనా ఎర్రని వస్త్రాన్ని కానీ ఎర్రని పండుని కానీ దానం చేసినట్టయితే, అది కూడా ఉదయం పూటే దానం చేసినట్టయితే కనుక చిన్ని చిన్ని ప్రమాదాలు దాటే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే విజయం సాధించడానికి మీరు మరింత కృషి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. చాలా కష్టపడితేనే కానీ మీరు ర్యాంకులు సంపాదించలేరు. చాలా కష్టపడితేనే కానీ, శ్రద్ధ పెడితేనే కానీ, మనసు పెడితేనే కానీ మీరు అనుకున్న పనులు ఈ రోజు కావు. కాబట్టి నిరాశ చెందకండి. గణపతి ఆరాధన చేసుకోండి. తదుపరి ఉద్యోగస్తులకు అవకాశాలు మీ ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది. మంచి మంచి జాబులు రావడము, ఇతర జాబుల్లోకి వెళ్ళడము, కంపెనీలు మారడము, ప్యాకేజీలు పెరగడము, ప్రమోషన్స్ రావడము, ఇలాంటివి మీరనుకున్న ప్రదేశానికి బదిలీలు అవ్వడము, ఆకస్మిక ధనలాభము, భూలాభము, వస్త్రలాభము, వాహన లాభం కూడా కనబడుతోంది. చాలా జాగ్రత్తగా దానికి తగ్గ ప్రణాళికలు మీరు ఉద్యోగస్తులు వేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో ఆనందకరమైన వాతావరణం గడుపుతారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక వారి మీద శ్రద్ధ పట్టండి. గతంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. తదుపరి వ్యవసాయదారులకు పంటలు లాభాలు పండే అవకాశము, మంచి దిగుబడి వచ్చే అవకాశము, రుణాలు తీర్చుకునే అవకాశము, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందే అవకాశం గోచరిస్తోంది. పంటలు ఏ పంట వేసినా లాభాల బాటే కనబడుతోంది. తదుపరి కళారంగం వారికి మీ యొక్క టాలెంట్ను గుర్తించి మీకు మంచి అవకాశం రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. సన్మానాలు, సత్కారాలు, రివార్డులు, అవార్డులు ఈ రోజు మీరు పొందబోతారు. వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు ఒక లైన్లో మీకు లాభాలు ఉంటాయి. అంటే ఎక్కువ రాదు, తక్కువ రాదు, స్థిరమైన లాభాలను పొందే అవకాశం ఉంది. ఐటీ రంగం వారికి మీరు ఆశించిన ఫలితాలను ఈ రోజు మీరు పొందబోతున్నారు. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమల్లో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు పెట్టుకోవాలంటే కనుక ఇది చాలా చక్కని అనువైన సమయము. దాన్ని అస్సలు ఈ రోజు వృధా చేసుకోకండి. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు వచ్చే అవకాశము, వివాహాలు జరిగే సూచన కూడా కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత, గతంలో అల్లకల్లోలంగా ఉన్నది ఈ రోజు మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతాన పరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లల ఆరోగ్యం గతంలో ఇబ్బందిగా ఉంటే ఈ రోజు వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయాలను సందర్శించి తద్వారా శివుణ్ణి పూజించడంతో పాటుగా నవగ్రహ ఆలయాలను కనుక మీరు సందర్శించినట్టయితే ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే కనుక సాధారణమైన ఫలితాలు ఉంటాయి. కృషి తప్పనిసరిగా చేయాలి. జ్ఞాపక శక్తి మందగించే అవకాశము, విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ వీసాలు ఏవైనా ఉంటే, పాస్పోర్ట్లు అలాంటివి ఏమైనా ఉంటే రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. అంటే అక్కడికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు
వాళ్లకు మంచి పంటలు దిగుబడి బాగుండి ఆ దిగుబడికి మంచి రేటు వచ్చి లాభాలు పొందే అవకాశం ఉంది. కళారంగం వారికి కొత్త కొత్త అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. మీకు మంచి పారితోషికంతో పాటు మీ అవకాశాలు వరించే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడి లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమల్లో మీ యొక్క కృషి, గతంలో చేసిన కృషి విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఐటీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. వివాహం కాని వారికి ఈసారి మీరు ఈ రోజు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు కుదిరి అవి సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహానికి సంబంధించిన ఏ ప్రయత్నాలకైనా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. సంతానం గురించి చూసినట్టయితే సంతానం కావాల్సిన వారికి చేసే ప్రయత్నాలు ఈ రోజు ప్రారంభించుకోండి. సంతానం ఉన్న వాళ్లకు పిల్లల అభివృద్ధి పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక శారీరక శ్రమను మీరు తగ్గించుకున్నట్టయితే ఒకంత బాగుంటుంది. లేదా అంటే ఇది అనారోగ్యానికి దారితీసే పరిణామం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పరిహారం అయితే కనుక గురువారం నాడు గురు దేవాలయాలను సందర్శించి గుగ్గిళ్లను దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అది దానం చేసుకునే అవకాశం మాకు లేదు అని అనుకున్న వాళ్ళు గురు సంబంధిత ఆలయాలు, షిరిడి సాయినాథుని ఆలయం కానీ, దత్తాత్రేయుడు ఆలయం కానీ దర్శించినట్టయితే, అది ఉదయం పూటే సుమా దర్శించి మీ యొక్క కోరికను విన్నవించుకున్నట్టయితే కనుక ఆ గురు యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.